అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో ఒక భారీ బహిరంగ సభ పెట్టిండు. ఆ సభలో ఎంతమంది జనాలు వచ్చిరో చూస్తే మీరు షాక్ అవుతారు. ఖాళీ కుర్చీలకు రేవంత్ అన్న ముచ్చట చెప్తున్నాడు. ఆఖరికి జనాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు బెదిరించే కార్యక్రమం కూడా చేసిరట. మీరు ఆ సభకు రాకపోతే మీకు పథకాలు బంద్ అవుతాయి, మీకు రావాల్సిన బెనిఫిట్స్ రావు, మీకు ఇబ్బంది అవుతుంది, మీరు ముఖ్యమంత్రి సభకు ఎందుకు రారు, మీ ఊరికే బస్సు వచ్చింది కదా పోయి బస్సులో ఎక్కండి, బస్సు ఎక్కి కూసోర్రి, మిమ్మల్ని పోయి ఆ సభ కాడ దిస్తారు, మీరు సభలో కేవలం పోయి కుర్చీలో కూసోరి గంతే. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలకు చప్పట్లు కొట్టుర్రి, రేవంత్ అన్న చెప్పినటువంటి మాటకు ఇట్లా చేతులు లేపుర్రి, అప్పుడప్పుడు విజిల్ వేయిర్రి గంతే తప్ప మీరు ఏం చేయొద్దు. మీకు టైంకు నీళ్ళ బాటిల్ వస్తాయి, మీకు టైంకు బో కూడా పెడతాం, మళ్ళీ మిమ్మల్ని బస్సులో ఎక్కించుకొని మళ్ళీ ఇంటికాడ తీస్తాం, మీరు పోయి కేవలం బస్సులో కూసోరి గంతే. కావాలంటే మనిషికి 200 300 ఇస్తామని కూడా చాలా మందితో మాట్లాడితే ఎవ్వరు రాలే. మరి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు జనాలు ఎందుకు రాలే? బెదిరించినా రాలే, భయపెట్టినా రాలే, పైసలు ఇస్తామన్నా ఎందుకు రాలే? రీజన్ ఏంటంటే రేవంత్ రెడ్డి సభ పైన జనాలకు అంత ఇంట్రెస్ట్ లేదు. రేవంత్ రెడ్డి సభ పెట్టిన ఆ సభలో ఏ సభలో అయితే రేవంత్ రెడ్డి ఏ స్పీచ్ ఇస్తాడో గదే సభలో ఇక్కడ కూడా గదే ముచ్చట చెప్తాడు. అన్ని సభలలో రేవంత్ రెడ్డి సేమ్ డైలాగులు కొడుతున్నాడు, సేమ్ స్పీచ్ మాట్లాడుతున్నాడు, కొత్తగా ఏం ఉండదు. ఇక పోయినా దండగా అనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు చాలా మంది జనాలు రాలే. తర్వాత రేవంత్ రెడ్డి ఏ భారీ బహిరంగ సభ పెట్టినా ఊ అంటే కేసీఆర్ తిట్టుడు, ఊ అంటే బీజేపీ వాళ్ళని తిట్టుడు. అందుకే ఇక జనాలకు కూడా విరక్తి ఉట్టి ఈ సభకు పోయినా ఒకటే ఓకపోయినా ఒకటే, మనం టీవీలోనే రేవంత్ రెడ్డి సభ చక్కగా చూడడం, ఇక సభకు పోయి మనం ఏం చేస్తామని చెప్పి జనాలు రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు రాలే. అసలు చాలా మంది లీడర్లు, పెద్ద పెద్ద లీడర్లు కూడా బుడబుడ లీడర్లకు చెప్పిరాట, మీరు పోయి జనాలను ఎక్కించుకొని రారి, బస్సులు పంపిర్రి, కావాలంటే కార్లలో ఎక్కించుకురారి, ట్రాలీలు పెట్టుర్రి, ట్రాక్టర్లు పెట్టుర్రి, డీసీఎంలు పెట్టుర్రి, తీసుకురావాలని చెప్పి టాస్క్ ఇచ్చిర్రు లీడర్లకు. లీడర్లు పోయి ఊళ్ళే రండమ్మ మీకు దండం పెడతా అంటే కూడా జనాలు రాలే. మాకు కైకిలకు పోయేది ఉంది, మాకు పని ఉన్నది, మేము పత్తి గింజలు వేసేటివి ఉన్నాయి, మేము నాట్లు వేసేటివి ఉన్నాయి, మాకు వేరే పని ఉన్నది, మేమెందుకు రాలే, మేము రామని చెప్పిరాడు జనాలు మస్తు మంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో జిల్లాలలో పర్యటన చేస్తున్నాడు, నియోజకవర్గాలలో పర్యటన చేస్తున్నాడు, భారీ బహిరంగ సభలు పెడుతున్నాడు, మీటింగ్లు పెడుతున్నాడు. భారీ బహిరంగ సభలో విపరీతమైనటువంటి మంది వస్తురు, విపరీతమైనటువంటి జనాలు వస్తురు. వాళ్ళందరూ ఎట్లా వస్తారు అనుకుంటారు? రేవంత్ రెడ్డి సభానుడితో స్వచ్ఛందంగా వస్తారు అనుకుంటురా? కాదు కాదు, బస్సులు పెడుతురు. ఇప్పుడు ఊళ్ళే సర్పంచ్లు ఉంటారు కదా, గ్రామ పంచాయతీలలో సర్పంచ్ ఉంటారు, సర్పంచ్లు ఊర్లో ఉన్నటువంటి జనాలకు చెప్తున్నట, మీరు రేవంత్ రెడ్డి సభకు పోకపోతే మీకు పెన్షన్లు రావు, మీరు రేవంత్ రెడ్డి సభకు పోకపోతే మీకు 200 యూనిట్ల కరెంట్ రాదు, మీరు రేవంత్ రెడ్డి సభకు పోకపోతే మీకు గ్యాస్ సిలిండర్ కట్ అవుతుంది, మీకు ఏదేదో కట్ అవుతుంది, పథకాలు కట్ అవుతుంది అని చెప్పి రకరకాలుగా జనాలను భయపెట్టి సభలకు పట్టుకొచ్చేటటువంటి కార్యక్రమం. మొన్న పరేడ్ గ్రౌండ్లో మహిళలకు బస్సులు ఇచ్చారు కదా, ఆ బస్సులు ఇచ్చినటువంటి కార్యక్రమంలో మొత్తం ఊర్లో తిరిగినాయి బస్సులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం బస్సులు పోయి బస్సులలో మందిని నింపుకొని వచ్చారు. అంతే తప్ప రేవంత్ రెడ్డి సభానుడితో స్వచ్ఛందంగా జనాలు ఏం తండోపతండాలుగా తరలి వస్తలేరు. భయపెట్టి వాళ్ళని బెదిరించి జనాలను పట్టుకొని వస్తారు, కొంతమందిని పైసలు ఇచ్చి పట్టుకొని వస్తారు. కానీ జనాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి సభకు పెద్దగా పోతలేరు, ఆసక్తి చూపుతలేరు. మీకు నేను గతంలో ఒక వీడియో చూపించిన, గతంలో కూడా కాదు, ఒక 1 మంత్ బ్యాకే రేవంత్ రెడ్డి వరంగల్లో ఒక మీటింగ్ పెట్టిండు, రైతులకు సంబంధించిన మీటింగ్. రైతులకు ఇగో గీ ట్రాక్టర్ కొనుర్రి, సబ్సిడీలో వస్తుంది, ఇగో మీరు ఒకవేళ విత్తనాలు తీసుకోవాలంటే ఈ విత్తనాలు తీసుకోర్రి, ఇగో ఇవన్నీ మంచి విత్తనాలు, ఇగో మీకు తక్కువ ధరలో నాటేసేటటువంటి మిషన్ పట్టుకొస్తున్నా, తక్కువ ధరలో గడ్డి కోసే మిషన్ పట్టుకొస్తున్నా, ఇగో పంపులు పట్టుకొచ్చినా అని చెప్పి రకరకాలుగా రేవంత్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టిండు. రైతులకు తక్కువ ధరలో ఎక్విప్మెంట్స్ ఇవ్వడానికి ఒక మీటింగ్, ఒక చిన్నపాటి రైతు జాతర లెక్క పెట్టిండు మీటింగ్. ఆ మీటింగ్లో ఎవ్వరు లేరు, ఎవ్వరు రాలే రైతులు. ఆఖరికి కొంతమంది పోలీసులు కూర్చున్నారు, కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూర్చొని చిన్న మెల్లగా ఏదో ఒక మీటింగ్ నడిపించారు. మొత్తం ఖాళీ కుర్చీలే. నిన్న రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో పెట్టినటువంటి మీటింగ్లో కూడా ఖాళీ కుర్చీలు. ఖాళీ కుర్చీలకు రేవంత్ అన్న డైలాగులు చెప్తున్నాడు, ముచ్చట్లు చెప్తున్నాడు. ఇక ఏం చేస్తాడు? ఒక్కొక్క సభకు రేవంత్ అన్న 15 కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నాడట, 15 కోట్లు. మరి 15 కోట్లు పెట్టి సభలు పెడుతుండే మరి రేవంత్ అన్న ఈ మాత్రం కుర్చీలకు ముచ్చటకపోతే ఎట్లా? నిన్న ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి పెట్టినటువంటి భారీ బహిరంగ సభలో ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి. ఖాళీ కుర్చీలకు రేవంత్ అన్న డైలాగులు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. మొత్తం ఖాళీ కుర్చీలే. రేవంత్ అన్న బస్సులు పంపించిందట, రేవంత్ అన్న పెద్ద పెద్ద లారీలు పంపించిందట జనాలను పట్టుకొని రమ్మని చెప్పి. జనాలు మాత్రం రాలే. ఆఖరికి జనాలను భయపెట్టిర్రు, జనాలను బెదిరించిర్రు, మీరు రాకపోతే పథకాలు బంద్ అవుతాయి, పథకాలు కట్ అవుతాయి అని జనాలకు చెప్పిరట. మీకు మందు ఓపిస్తాం, పైసలు ఇస్తామని చెప్పి జనాలకు చెప్పినా జనాలు రేవంత్ రెడ్డి సభకు రాలే. రాకపోవడానికి కారణం ఏంది?
రేవంత్ రెడ్డి పొద్దుగాల లేతే కేసీఆర్ తిట్టుడు, రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే భారీ బహిరంగ సభలో గదే పాత డైలాగులు పాత ముచ్చట మొత్తం ఖాళీ కుర్చీలు. ఇగో చూడు ఎంతమంది జనాలు వచ్చారు, కలకలలు ఆడతలేదు రేవంత్ అన్న భారీ బహిరంగ సభ. ఇక ఇదే స్టేజు, ఇక ఎంతమంది జనాలు ఇక టీవీలు పెట్టారు. ఇక మహిళలు పాపం వీళ్ళు కూడా పోనీకి రెడీ గుర్రు. కానీ కొంతమంది మహిళలు మేము వెళ్ళిపోతాం మమ్మల్ని దించినారు అంటే సభ అయిపోయేదాకా పోయేది లేదు, డ్రైవర్లు లేరు, వేరే కాడు ఉన్నారు, బస్సు ఇప్పుడు కదలని చెప్పిరట. మహిళలు చాలామంది మాకు ఇంటికాడ అరే మా పిల్లలు ఉన్నారు మేము పోవాలి, మా భర్త వచ్చిండు వండి పెట్టాలా మేము పోతామని చెప్తే కూడా లేదు లేదు సభ అయిపోయినాకనే పోవాలని చెప్పి వాళ్ళని ఆపిర్రట. ఎట్లులో చూడు ఇక రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సభ. ఇంకా రేవంత్ అన్నేమో మస్తు మంది వస్తున్నారు ఆ సభకు, ఇసుకెత్త రాలనంత మంది జనం వస్తున్నారు, మస్తు మంది ఉన్నారు అని చెప్పి చెప్తున్నాడు. ఒక్కొక్క సభకు 15 కోట్ల రూపాయలు రేవంత్ అన్న ఖర్చు పెడుతున్నాడు. ఆ సభ పర్ఫార్మెన్స్ చూడు కథం. ఏ నగరం లేదు, గొప్ప నగరం లేదు, పాలు లేదు, అయిపోయింది అన్న మీ పని అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ దుకాణం కథం పోగా తెలంగాణలో, కాంగ్రెస్ పార్టీ దుకాణం తెలంగాణలో అయిపోయింది. ఖాళీ కుర్చీల దాకా వచ్చింది నీ భారీ బహిరంగ సభ అంటే నువ్వే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సాధారణంగా అధికార పార్టీలో ఉన్నటువంటి లీడర్లు జనాలను ఫోర్స్ఫుల్గా పట్టుకొస్తారు, ఎట్లనో అట్లా. అధికార పార్టీకి పతారు ఉంటుంది, అధికార పార్టీకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, అధికార పార్టీ జనాలను ఖచ్చితంగా తీసుకురాగలుగుతారు. కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి లీడర్లు పోయి జనాలను రమ్మని చెప్తే కూడా వస్తలేరట. కొంతమంది లీడర్లు జనాలను రాకపోతే బెదిరించినా కూడా జనాలు కొంతమంది బస్ ఎక్కి దిగిపోయారట. మేము రాము, మాకు ఇంట్రెస్ట్ లేదు, మాకు మస్తు పనులు ఉన్నాయి వేరేదని చెప్పి. అంటే రేవంత్ రెడ్డి సభ పైన జనాలకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూడుర్రి, ఎంతగానో రేవంత్ రెడ్డి పైన ప్రేమ ఉందో చూడుర్రి. ఏ రేవంత్ అన్నేమో మా ఆడబిడ్డలు పాల పిట్ట లాంటి చీర కట్టుకొని వచ్చిర్రు, ఆ చీరలు మా ఆడబిడ్డలను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది. మా గవర్నమెంట్ ఇచ్చినటువంటి చీరలు మా ఆడబిడ్డలందరూ కట్టుకొని వచ్చిర్రు, నా అక్క చెల్లెలు కట్టుకొని వచ్చిర్రు, నాకు చాలా ఆనందం ఉన్నదని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొడుతూ ఉంటాడు. మరి అక్కడ మహిళలు ఎవరు చక్కగా రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఇక మేము మాతో కాదు, మహిళలు పోతే పాపం. మొన్న మా సుధీర్కు ఒక వీడియో పెట్టలేదు మాడు కానీ, మొన్న పరేడ్ గ్రౌండ్ భారీ బహిరంగ సభకు మహిళలు పోయిర్రు, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సభ. రేవంత్ రెడ్డి మహిళలకు బస్సులు ఇచ్చిండు. ఆ సభలో మహిళలతోటి బస్సును నెట్టిపిస్తున్నారు, మహిళలతోటి. ఈ బస్సు స్టార్ట్ అయితే లేదు, ఆ బస్సు ఏది బురదలో దిగబడ్డది, మీరు నెట్టురు అని చెప్పి మహిళలతో నెట్టిపిస్తారు. కొంతమంది మహిళలు అరే చేయి నొప్పులు పెడుతున్నాయి సార్, మేము నెట్టలేం మాత్రం కాదంటే, మరి మీరు నెట్టకపోతే బస్సు కదలదు, మీరు ఇంటికి పోరు, మీ బస్సు మీరే నెట్టుకోవాలి, మీ బస్సు మీరే నెట్టుకొని మీరే స్టార్ట్ చేసుకొని మీరే పోవాలని చెప్పి మహిళలకు చెప్తున్నారు. పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ జరిగినప్పుడు ఎంత ఘోరం. మహిళలను మేము రామని చెప్పినా కూడా ఊర్లోకి వెళ్ళి పట్టుకొస్తారు సభలకు, పట్టుకొచ్చిన తర్వాత వాళ్ళకి నీళ్లు చక్కగేరు, బువ్వ పెట్టరు, మహిళలు ఇబ్బంది పడుతుర్రు. మహిళలను ఇంటికి తీసుకుపోయేటటువంటి సమయంలో బస్సు దిగబడ్డదని, బస్సు స్టార్ట్ అవుతలేదని మహిళలతోటే బస్సు నెట్టిపిస్తున్నారు. ఎంత ఘోరం, ఎంత దారుణం, కరెక్ట్ కాదు కదా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు జనాలను పట్టుకొస్తారు, వాళ్ళకి ఏమైనా బువ్వ పెడుతున్నారు అనుకుంటారా? ఏం లేదట, నీళ్ళ బాటిల్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి వచ్చేదాకా కూర్చోబెడుతున్నారు. ఇంకా వీళ్ళకు మహిళలకు చెప్పుడు బస్సులో ఒక ఇన్ఛార్జ్ ఉంటారు, వాళ్ళకు రేవంత్ అన్న మాట్లాడుతోటే కేసీఆర్ అనుడితోటే చెప్పట్లు కొట్టాలి, బీఆర్ఎస్ అనుడితోటే చెప్పట్లు కొట్టాలి పైకి. కానీ లేకపోతే రేవంత్ అన్న ఏమైనా ముచ్చడి చెప్పుడు డైలాగ్ కొట్టుడుతోటే ఈజీలు వేయాలి. ఇవన్నీ చెప్పుడట, మహిళలకు చెప్పుడు మీరు అట్లా చేయాలమ్మా అని చెప్పి. రేవంత్ అన్న వచ్చుడుతోటే అరుపులు కేకలు ఉండాలి, రేవంత్ అన్న అనాలి, సీఎం అనాలి, నినాదాలు ఇవ్వాలి, జై కాంగ్రెస్ అనాలి, ఇట్లా చెప్తుర్రట. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పర్ఫార్మెన్స్. ఏం చెప్తాం ఇప్పుడు, ఇన్ని డైలాగులు కొడుతున్నాడు రేవంత్ అన్న. ఇప్పుడు దాదాపు 5-6 భారీ బహిరంగ సభలు పెట్టింది కదా, ఒక్క భారీ బహిరంగ సభలో అయినా రేవంత్ అన్న మరి మహిళలకు 2500 రూపాయలు ఇస్తాం, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తాం, లేకపోతే మహిళలకు కళ్యాణ లక్ష్మి ఇస్తాం, తులం బంగారం ఇస్తాం, మహిళలకు రావాల్సిన బెనిఫిట్స్ ఇస్తామని రేవంత్ అన్న ఒక్క ముచ్చటనే చెప్తున్నాడా? ఒక్క డైలాగానే చెప్తున్నాడా? ఇంతసేపు మేము మహిళలను కోటీశ్వరులను చేస్తాం, మహిళలకు బస్సులు ఇస్తున్నాం, 0 వడ్డీ రుణాలు ఇస్తున్నాం, బతుకమ్మ చీరలు ఇచ్చినాం, గీ ముచ్చట చెప్తున్నాడు. బతుకమ్మ చీరలు కూడా కాదు, ఇంద్రమ్మ చీరనట, ఇంద్రమ్మ పేరుతోటి చీరలు ఇచ్చిండు. ఏం చెప్తాం? రేవంత్ అన్న కథ గట్లుంటుంది. రైతు బంధు గురించి పోనీ ఏమైనా చెప్తుండా? రుణమాఫీ గురించి చెప్తుండా? పెన్షన్ల గురించి చెప్తుండా? 6 గ్యారెంటీల గురించి చెప్తుండా? 420 హామీల గురించి ఏమైనా చెప్తుండా? ఏముండదు. భారీ బహిరంగ సభ పెడతాడు, గవే పాత డైలాగులు, సంవత్సరం క్రితం చెప్పినటువంటి ముచ్చటకి ఇప్పుడు చెప్తాడు. ఇక నియోజకవర్గాలలో జనాలను విప్పు పొందించడం కోసం, అంటే జనాలు రేవంత్ రెడ్డి పైన పాజిటివ్ ఉండడం కోసం, రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత పొడగొట్టుకోవడానికి రేవంత్ రెడ్డి ఆయన చెప్తాడు, మీ నియోజకవర్గంలో పెద్ద బ్రిడ్జ్ రావాలి, వర్షం పడితే చాలా ఇబ్బంది అవుతుంది మీకు, ఒక ఊళ్ళో బ్రిడ్జ్ శాంక్షన్ చేస్తున్నా,
మీ నియోజకవర్గంలో ఒక ఆఫీసు కడుతున్నాం, మీ నియోజకవర్గంలో దవాఖానా కడుతున్నాం, రోడ్లు వేపిస్తాం, 100 కోట్లు శాంక్షన్, 50 కోట్లు శాంక్షన్ అని చెప్పి ఇంకా నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసుడు. ఇవి రేవంత్ రెడ్డి అనౌన్స్ అయితే ఏమనుకుంటారు జనాలు, అబ్బా రేవంత్ అన్న చాలా గ్రేటు, రేవంత్ అన్న మా కాన్స్టిట్యున్సీకి వచ్చి ఏదో ఒక పని చేస్తున్నాడు, మా బాధలన్నీ రేవంత్ అన్నకు తెలుసు అని చెప్పి జనాలు అనుకున్నాడు. ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లిలో ఒక భారీ బహిరంగ సభ పెట్టిండు అనుకో. రేవంత్ రెడ్డి భూపాలపల్లి పోయేటప్పుడే రేగొండ కాడ ఒకవేళ కారులో పోతే కారు ఆపుతాడు, ఆపినాక ఒక వ్యక్తిని కూర్చోబెడతాడు. అక్కడ కూర్చోబెట్టినాక అక్కడ ఒక వ్యక్తి మొత్తం జయశంకర్ భూపాలపల్లి గురించి తెలిసినటువంటి వ్యక్తి ఆడు ఉంటాడు. రేవంత్ అన్నకి చెప్తాడు ముచ్చట, సార్ ఇగో పలానా ఊర్లో మోరి కావాలి, పలానా ఊర్లే బ్రిడ్జ్ కావాలి, పలానా ఊర్లో ఈ సమస్య ఆ సమస్య, గుడి లేదు బడి లేదని మొత్తం రేవంత్ రెడ్డి డీటెయిల్స్ చెప్తాడు. ఇక రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలో స్టేజ్ ఎక్కుడుతోటే ఆ పేపర్ చదువుతాడు. ఇక ఆల్రెడీ రేవొండలో ఒక అన్న ఎక్కి మొత్తం ముచ్చట చెప్పిండు కదా, ఇక రేవంత్ రెడ్డి చెప్పుడు రేవొండ మండలంలో స్కూల్ లేదు, మంచి స్కూల్ కట్టిస్తా, జయశంకర్ భూపాలపల్లిలో అద్భుతమైన దవాఖానా కట్టిస్తా, ఇగో పలానా ఊళ్ళే బ్రిడ్జ్ లేదు, రోడ్డు లేక అవస్థ పడుతున్నారు, రోడ్డు వేపిస్తాను తోటి, అరే పలానా ఊరోళ్ళు మా ఊళ్ళో బ్రిడ్జ్ లేనటువంటి సంగతి రేవంత్ అన్నకి ఎట్ట తెలుసు అంటే, రేవంత్ అన్న మొత్తం ఊరూరా అంతా తెలుసుకుంటున్నాడు, రేవంత్ అన్న చాలా గ్రేట్ అని జనాలు అనుకోవాలి. మరి రేవంత్ రెడ్డికి ఇవన్నీ ఎట్ట తెలుసు అంటే ఫస్టే రేవంత్ అన్న తెలుసుకుంటాడు, నియోజకవర్గానికి ఓడుతోడో తెలుసుకుంటాడు. ఇదో కథ, ఏం లేదు. జనాలను బుట్టలో వేసుకోవడానికి రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే రేవంత్ అన్నకు ఉన్నటువంటి సమయం 6 నెలలు. 6 నెలల్లో రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత రేవంత్ రెడ్డి పొడగొట్టుకోకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతుంది అనేది ఒక పెద్ద చర్చ. ఆ ఉద్దేశంతో రేవంత్ అన్న ఇప్పుడు రకరకాల ముచ్చట్టు చెప్తున్నాడు జనాలకు. కానీ జనాలకు ఇంట్రెస్ట్ లేదు, జనాలు రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలకు వస్తలేరు. ఇది వినబడుతున్నటువంటి అంశం, ఓపెన్ ఫ్యాక్ట్. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.